చేయకుండా ఈరోజు పాత రేట్లనే కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ రకంగా మేము ఆ రోజు 2.5 టైమ్స్ పెంచాం. 2.5 టైమ్స్ అంటే 60,000ను మనం ఆ రోజు 1,50,000, 75,000ను 2 లక్షలు, అంటే 2.5 రెట్లు రేషన్ కార్డులు ఇవ్వడానికి ఆ రోజు 2.5 రెట్లు గత ప్రభుత్వం పెంచింది, ఇన్కమ్ లిమిట్ పెంచింది. మీరు 2.5 రెట్లు పెంచుతారా? అట్లీస్ట్ 0.7% ఇన్ఫ్లేషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన ప్రకారంగా ఇన్ఫ్లేషన్ ప్రకారంగా మీరు ఆ 1.7 మీరు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఈరోజు ఉంది. ఆ రకంగా చేస్తే ఏమవుతుందంటే ఇవాళ బీఆర్ఎస్ డిమాండ్ చేసేది గ్రామీణ ప్రాంతంలో 1,50,000 ఉన్నటువంటి దాన్ని మీరు 2,55,000కు పెంచాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. పట్టణ ప్రాంతంలో కూడా ఇన్కమ్ లిమిటు 2.5 లక్షల రూపాయలు ఉంది. దాన్ని 1.7తో మీరు మల్టిప్లై చేసి 3,40,000కు పెంచాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. అప్పుడు నిజంగా పేదలు కవర్ అవుతారు. మేము ఆ రోజు కేసీఆర్ది మానవత దృక్పథం, పేదలకు అందాలని కేసీఆర్ ఆలోచన, పేదలకు ఎట్లా కోతలు పెట్టాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచన, ఇంతే తేడా. ఆ రోజు మేము 2.5 రెట్లు పెంచాం, మరి ఈరోజు మీరు ఎందుకు పెంచరు అని మేము అడుగుతా ఉన్నాం. సో బీఆర్ఎస్ ఈజ్ డిమాండింగ్ ఈ ఇన్కమ్ లిమిట్ను 2014లో బీఆర్ఎస్ డిసైడ్ చేసిన ఇన్కమ్ లిమిట్ కాకుండా రిజర్వ్ బ్యాంక్ చెప్పిన ఇన్ఫ్లేషన్ ఆధారంగా గ్రామీణ ప్రాంతంలో 2,55,000ను, పట్టణ ప్రాంతంలో 3,40,000 రూపాయల ఇన్కమ్ లిమిట్కు పెంచి పేదలందరికీ రేషన్ కార్డులు అందించాలని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఆ రోజు మేము చాలా నిర్ణయాలు తీసుకున్నాం. ఆ రోజు ఇన్కమ్ లిమిట్ పెంచాం, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా, అంగన్వాడీలకు, ఆశాలకు కూడా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వండి అని చెప్పాం, జర్నలిస్టులకు కూడా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వండి అని చెప్పాం, ప్రైవేట్ ఉద్యోగులకు కూడా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వండి అని చెప్పి ఇన్కమ్ లిమిట్స్ని మేము ఆ రోజు పెంచాం. అంతేకాకుండా ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రతి మనిషికి 4 కిలోల బియ్యం, ప్రతి కార్డుకు 20 కిలోల సీలింగ్ పెట్టింది. కానీ కేసీఆర్ గారు వచ్చినాక 4 కిలోలు ఏంది, పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలని 6 కేజీల బియ్యం ప్రతి మనిషికి ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 20 కిలోల సీలింగ్ తీసేసి అగర్ సే ఘర్ మే 10 लोग हैं 60 కిలో చావల్ దే దో, 10 మంది ఉంటే 50 కిలోల బియ్యం ఇవ్వండి, 8 మంది ఉంటే 48 కిలోలు ఇవ్వండి, 10 మంది ఉంటే 60 కిలోలు ఇవ్వండి అని చెప్పి ఇంకా ఆ సీలింగ్ తీసేసినాం మేము. ఇది మేం చేసింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మనిషికి 4 కిలోలు ఇచ్చింది, 20 కిలోలు ప్రతి కార్డు మీద సీలింగ్ పెట్టింది. సీలింగ్ ఎత్తేసినాం, ప్రతి మనిషికి 6 కేజీల బియ్యం ఇచ్చింది ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా మేము కొత్త కార్డులు ఇచ్చాం, ఇన్కమ్ లిమిట్లు పెంచాం, రేషన్ కార్డు మీద సీలింగ్ ఎత్తివేశాం. ఇది కాకుండా పిల్లలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలో, అంగన్వాడీల్లో చదువుకునేటువంటి పిల్లలకు పాత బియ్యం, సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెట్టాం. ప్రతి సంవత్సరం 2,62,000 మెట్రిక్ టన్నుల పాత బియ్యం, సన్న బియ్యాన్ని గురుకుల పాఠశాలలకు, హాస్టళ్లకు, ప్రభుత్వ పాఠశాలలకు సప్లై చేసి 2015వ సంవత్సరం నుంచే సన్న బియ్యంతో అన్నం పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇలా మీరు ఇలా ఏ మార్పు తేలే. మీరు ఇలా మీ లెక్క ప్రకారం వచ్చిన ఉదాహరణ చెప్తా బైసాబ్. ఆ రోజు అంగన్వాడీ టీచర్లు 2014లో మేము మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము కొత్త రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు అంగన్వాడీ టీచర్ జీతం ఆ రోజు 4,200 బైసాబ్. 4,200 ఇంటూ 12 నెలలు వేస్తే 50,000 అవుతుంది గంతే. కానీ ఆ రోజు మేము 1,50,000 సీలింగ్ పెట్టినాం కార్డు ఇవ్వడానికి. ఇవాళ అదే అంగన్వాడీ టీచర్ ఎంత అంటే 13,650 రూపాయలు బైసాబ్. 13,650 నెలకు జీతం. సంవత్సరానికి ఎంత అవుతుంది? 1,63,800 రూపాయలు అవుతుంది. ఇప్పుడు మీ ఇన్కమ్ లిమిట్ ఎంత ఉంది? 1,50,000 ఉంది. అంటే అంగన్వాడీ టీచర్కు ఏడాదికి 1,63,800 వస్తుంది కనుక తెల్ల రేషన్ కార్డు కట్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తెల్ల రేషన్ కార్డు కట్టు, జర్నలిస్టులకు తెల్ల రేషన్ కార్డు కట్టు. ఎక్కడెవరికైతే చెక్ పేమెంట్ అవుతుందో మీ పని కూడా అయిపోతుంది. 15,000 దాటితే అయిపోయాయి, మీకు కూడా కార్డు రాదుగా. ఈ రకంగా పేదలను రేషన్కు, రేషన్ కార్డులకు దూరం చేసే కుట్ర ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే 2014లో 4,200 జీతం అంగన్వాడీలకు ఉన్నప్పుడే మేము 1,50,000 ఇన్కమ్ లిమిట్ పెట్టాం. ఇవాళ 13,600 జీతం ఉన్నప్పుడు ఇన్కమ్ లిమిట్ ఎంత ఉండాలి? ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది? ఆ రోజు ఇల్లు కిరాయి ఎంత, ఇవాళ ఇల్లు కిరాయి ఎంత? ఆ రోజు మంచినూనె ధర ఎంత, ఇవాళ మంచినూనె ధర ఎంత? ఆ రోజు బియ్యం ధర ఎంత, ఇవాళ బియ్యం ధర ఎంత?
పెరిగిన ధరలకు అనుగుణంగా నువ్వు దాని లిమిట్ పెంచి పేదలకు న్యాయం చేస్తావా చేయవా?